హాయ్ గైస్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అబ్స్కాండ్ కోసం తెలుసుకుందాం. అసలు అబ్స్కాండ్ అంటే ఏంటి, దానికోసం కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు అబ్స్కాండ్ అంటే మీకు ఈ మన్మధుడి సినిమాతో నేను చెప్తాను, కన్వే చేస్తాను. సో మన్మధుడి సినిమాలో బ్రహ్మానందం అండ్ నాగార్జున ఆ పర్టికులర్ షాప్లో షూస్ వేసుకొని పరిగెడతారు కదా, అంటే వాళ్ళు మనీ పే చేయాలి కానీ పే చేయకుండా వెళ్ళిపోతారు, అంటే వెంటనే వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ అబ్స్కాండ్ అంటే. సో మనం కంపెనీలో వర్క్ చేస్తాము. సో కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా మానేస్తే, రిజైన్ చేసేస్తే వెంటనే వెళ్ళిపోకూడదు. వాళ్ళ పాలసీస్ ప్రకారం కొన్ని మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. లైక్ 1 month, 2 months ఆర్ 3 months ఇట్లా నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి మనం అప్పుడు వెళ్తే మనకి ఎక్స్పీరియన్స్ లెటరు, రిలీవింగ్ లెటరు ఇలాంటివన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ స్మూత్ రిలీజింగ్ ఫ్రమ్ ది కంపెనీ అనమాట. గుడ్ టర్మ్స్తో కంపెనీ నుంచి రిలీజ్ అవ్వడం. బట్ అలా కాకుండా ఉన్నపలంగా కొందరు అబ్స్కాండ్ అయిపోయి వెళ్ళిపోతారు. సో ఉన్నపలంగా కంపెనీ వాళ్ళకి ఏం చెప్పకుండానే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళకి ఏం చెప్పకుండా జస్ట్ ల్యాప్టాప్ అవన్నీ సెండ్ చేసి వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటారు, వేరే కంపెనీలో జాయిన్ అవ్వడము, అలా దాన్ని అబ్స్కాండ్ అంటారు. సో ఇది అవ్వచ్చా, అబ్స్కాండ్ అవ్వచ్చా? సో నా పర్సనల్ సజెషన్ అయితే మాత్రం అబ్స్కాండ్ అవ్వకూడదు. అయితే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ ఫేస్ చేస్తాము. సో అవి ఏంటనేవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మనం అబ్స్కాండ్ ట్రైనింగ్లో ఉండేటప్పుడు, ప్రొబేషన్లో ఉండేటప్పుడు అబ్స్కాండ్ అయితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి దానికోసం డిస్కస్ చేద్దాం. సో దీనికైతే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. మా ఫ్రెండ్ ఒకడు యాక్సెంచర్లో జాబ్ వచ్చింది, అలానే ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. యాక్సెంచర్లో అందరికి తెలిసిందని 4.5 and 6.5 ప్యాకేజెస్ ఉంటాయి. వాడికి 4.5 ప్యాకేజ్ వచ్చింది. ఇన్ఫోసిస్ నుంచేమో 3.6 LPA వచ్చింది. సో ఆబ్వియస్లీ అందరూ ఎక్కువ ప్యాకేజ్ వెళ్ళాలనుకుంటారు కదా. సో మా వాడు యాక్సెంచర్కి వెళ్ళాలనుకున్నాడు, కానీ యాక్సెంచర్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంకా రిలీజ్ చేయలేదు, వాళ్ళు ఇంకా చెప్పలేదు. ఇన్ఫోసిస్ నుంచి డేట్ ఆఫ్ జాయినింగ్ రిలీజ్ చేస్తారు. సో ఇన్ఫోసిస్లో వీడు జాయిన్ అయిపోయాడు. కానీ ఈ ఇన్ఫోసిస్లో జాయిన్ అయిన 1 weekకి యాక్సెంచర్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చాడు, ఆ నెక్స్ట్ మంత్ మీ జాయినింగ్ ఉంది అని చెప్పేసి. అప్పుడు వీడు ఏం చేశాడంటే, ఇన్ఫోసిస్లో వీడు తాలూకా సర్వీస్ అగ్రిమెంట్ కానీ ఇవేటి సబ్మిట్ చేయలేదు. ఓకే, జస్ట్ ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యాడు ఆ 1 week. ఈ సర్వీస్ అగ్రిమెంట్ కానీ ఎట్లాంటి సిగ్నేచర్స్ కానీ ఇవేం చేయలేదు. ఎప్పుడైతే యాక్సెంచర్ తాలూకా రిలీజింగ్ అదే జాయినింగ్ డేట్ వచ్చిందో, రిలీజ్ చేశారు వాళ్ళు, ఇటు వెంటనే ఇన్ఫోసిస్ ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వడం కానీ ఏది చేయడం మానేసాడు అనమాట. ఓకే, వీడు అబ్స్కాండ్ అయ్యాడు. అలానే ఇన్ఫోసిస్లో ట్రైనింగ్ అప్పుడు ల్యాప్టాప్ అవ్వరు కాబట్టి వీళ్ళు ల్యాప్టాప్ సెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆ మెయిల్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం కానీ అన్నీ ఇంకా ఇన్ఫోసిస్ని వదిలేశాడు. ఆ అవుట్లుక్ కానీ అన్నిట్లోనే లాగౌట్ అయిపోయాడు. ఓకే, ఇటు శాలరీ అకౌంట్ కూడా వేటు ఇవ్వలేదు వాళ్ళకి. సో ఇటు దీన్ని ట్రైనింగ్లో ఉండేటప్పుడు ఇలా అబ్స్కాండ్ అయ్యాడు వాడు. సో వాడు ఇప్పుడు యాక్సెంచర్లో జాయిన్ అయిపోయాడు, 6 months ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీనివల్ల వాడికి ఇష్యూ ఏమవుతుంది అంటే, ఫ్యూచర్లో వాళ్ళు ఇన్ఫోసిస్లో వీ డేటా కానీ ఉంచుకుంటే ఫ్యూచర్లో వీడిని జాయిన్ చేసుకోకపోవచ్చు. సో ఇది ఇలా అబ్స్కాండ్ అయ్యాడని చెప్పేసి అదొకటి ఉంది. ప్రొబేషన్ అంటే మనం పర్టికులర్ టైం పీరియడ్ మనల్ని ప్రొబేషన్ పీరియడ్లో ఉంచుతారు. సో అప్పుడు మనకి ఇంకా జాబ్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. మన స్కిల్స్ చూసి ఆ 1 year అట్లా ప్రొబేషన్ ఉంటుంది పీరియడ్. అది అయిపోయాక మనకి జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఆ టైంలో మనం జనరల్గా ఇన్ఫోసిస్లో తీసుకుంటే ప్రొబేషన్ ఉండేటప్పుడు 1 month నోటీస్ పీరియడ్. సో 1 month మనం నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. లైక్ మన మేనేజర్ అండ్ హెచ్ఆర్తో మాట్లాడి అలా వెళ్ళిపోవచ్చు. సో మా ఇన్ఫోసిస్లో అయితే ఒక అమ్మాయి డెలైట్లో వచ్చింది. తనకు అప్పుడు ఇంకా నాకు తెలిసినంత వరకు ప్రొబేషన్ కంప్లీట్ అవ్వలేదు. సో ఆ మేనేజర్తో మాట్లాడింది. ఆ మేనేజర్ కొంచెం మంచి అతనిలా ఉన్నారు, ఆయన నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయొద్దు అని చెప్పేసి అట్లా స్మూత్ రిలీజ్ ఇచ్చారనమాట. గుడ్ టర్మ్స్తో రిలీజ్ అయిపోయింది. సో అక్కడ తనకి ఆ రిలీవింగ్ లెటర్ అన్నీ ఇచ్చారు. సో అలా కాకుండా మనము ప్రొబేషన్ పీరియడ్ ఉన్నప్పుడు నార్మల్గా వెళ్ళిపోతే వాళ్ళు మనకి ఫైన్ ఎంత కట్టాలి అవన్నీ చెప్పేసి రీచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇక నేను ఈ వీడియోలో ఏవైతే పాసిబుల్ కండిషన్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ జనరిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే పక్కా 100% అవుతుందని నేను కాదు కదా, ఆ కంపెనీ హెచ్ఆర్ కూడా చెప్పలేరు, ఎవరు చెప్పలేరు అది. ఓకే, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి అవన్నీ ఆలోచించి వాళ్ళ స్టెప్స్ అనేవి ఫాలో అవుతారు. సో ఆ అమ్మాయికి ఏంటి 6 months ఎంతో ట్రైన్ కంప్లీట్ అయ్యింది ఇన్ఫోసిస్లో, బట్ డెలైట్ వచ్చిందని చెప్పేసి మంచి ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి మేనేజర్కి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని గుడ్ టర్మ్స్తో రిలీవింగ్ లెటర్ తీసుకొని వెళ్ళిపోయింది. అలా కాకుండా అబ్స్కాండ్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు, వాళ్ళు హెచ్ఆర్ ఆర్ మేనేజర్ మనకి మెయిల్ చేయొచ్చు, మీరు ఎంత ఫైన్ కట్టాలి, మీరు సర్వీస్ అగ్రిమెంట్లో సైన్ చేశారు కాబట్టి అవన్నీ ఇష్యూస్ రైజ్ చేయొచ్చు. ఓకే, అలాంటి థింగ్స్ హ్యాపెన్ అవ్వచ్చు. బట్ అది అవుతుంది అవ్వలేదని చెప్పేసి మనం 100% ఎవరము చెప్పలేము. ఓకే, వీలైనంత వరకు మేనేజర్ హెచ్ఆర్తో మాట్లాడుకొని గుడ్ టర్మ్స్తోనే కంపెనీ నుంచి వెళ్ళిపోవడానికి చూడండి. ఓకే,
అలానే పర్మనెంట్ అయినప్పుడు మనం రిలీవ్ అయితే అబ్స్కాండ్ అయితే పరిస్థితి ఏంటి, సేమ్ ప్రొబేషన్ ఉన్నా కూడా పర్మనెంట్లో ఉన్నా కూడా సేమ్ ఇష్యూసే మనం ఫేస్ చేస్తాం. ఇంత ఫైన్ కట్టాలి, లేదంటే పర్మనెంట్ అయినప్పుడు మనం ఫైన్స్ అవన్నీ ఉండవు, కానీ ఎందుకంటే మన తాలూకా అగ్రిమెంట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు పర్మనెంట్ అవుతాం కదా. సో అప్పుడు మనకి ఏంటంటే జనరల్లీ ఎంఎన్సీస్లో 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. సో 3 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి మనం వెళ్ళిపోతే ఏ తలనొప్పి ఉండదు. 3 months నోటీస్ పీరియడ్ తగ్గించుకోవాలంటే మన మేనేజర్ గారి హెచ్ఆర్ గారితో మాట్లాడుకొని మనం తగ్గించుకోవాలి, రిక్వెస్ట్ చేసుకొని. వాళ్ళకి నచ్చితే ఆ సిచ్యువేషన్ బట్టి మన మీద ఎక్కువ డిపెండెన్సీ లేకపోతే అట్లా మనకి ఎర్లీ రిలీజ్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ మనం 100% చెప్పలేము. సో నేను నోటీస్ పీరియడ్ కోసం ఒక వీడియో చేశాను. మీకు నోటీస్ పీరియడ్ కోసం క్లారిటీ కావాలంటే ఫ్రంట్ లైన్స్ మీడియా నోటీస్ పీరియడ్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఆ వీడియో వస్తుంది. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఆ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి మీరు వెళ్ళాలి. అదే కానీ మీరు పర్మనెంట్ రోల్ వచ్చాక మీరు అబ్స్కాండ్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ రిలీవింగ్ లెటర్ కానీ ఇవేవి ప్రొవైడ్ చేయరు. అప్పుడు మీరు ఫర్దర్గా వెళ్ళే కంపెనీకి మీరు ఏమేమి చూపిస్తారు మీవి, సో అక్కడ మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఓకే, అండ్ అలానే మీకు ఈ కంపెనీలో ఏదైతే కంపెనీ నుంచి మీరు అబ్స్కాండ్ అవుతారో ఆ కంపెనీలో మిమ్మల్ని బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనే కంపెనీ ఉంది, నేను ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నేను చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయాను ఆ కంపెనీ నుంచి. ఓకే, ఆ కంపెనీ ల్యాప్టాప్ సెండ్ చేస్తాను, వాళ్ళ వర్క్స్కి ఏటికి రెస్పాండ్ అవ్వట్లేదు, కొత్త కంపెనీలో జాయిన్ అయిపోవాలనుకున్నాను అనుకోండి. ఈ ప్రజెంట్ ఏదో ఎక్స్ కంపెనీ ఉందో ఆ కంపెనీ నన్ను మన ఫ్యూచర్లో జాయిన్ చేసుకోకపోవచ్చు. వాళ్ళ డేటాబేస్లో మన డీటెయిల్స్ ఉంటాయి కదా, మనల్ని జాయిన్ అవ్వకుండా బ్యాన్ చేసే సిచ్యువేషన్ ఉంది. సో 100% అంటే అది నేను చెప్పలేను, నేనే కదా ఎవరు చెప్పలేరు, అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఓకే, అలానే ఇది ఏ విధంగా మన కెరీర్కి ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను అబ్స్కాండ్ అయిపోయాను, వేరే కంపెనీకి వెళ్ళిపోయాను, ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది బ్రో కెరీర్ని. సో నాస్కామ్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుంది. ఇదేంటంటే మన తాలూకా మన తాలూకా క్యాండిడేచర్ని వాళ్ళు అక్కడ చూస్తే వెరిఫై చేస్తారనమాట. సో ఈయన గుడ్డా బ్యాడా అన్నట్టు. ఇది అన్ని కంపెనీస్ వెరిఫై చేస్తాయని కాదు. సపోజ్ మీరు ఏదైనా కంపెనీ నుంచి అబ్స్కాండ్ అయిపోయారు అనుకోండి, ఈ నాస్కామ్ పోర్టల్లో మీకోసం వాళ్ళు ఒక రివ్యూ ఆర్ రిమార్క్ పెట్టే అవకాశం ఉంది. ఈ పలానా క్యాండిడేటు వీడించి ఇలా అబ్స్కాండ్ అయిపోయాడు, సో వీడితో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అక్కడ రాస్తాడు మన మీద. సో అప్పుడు వేరే కంపెనీస్, సో ఇప్పుడు నేను ఎక్స్ అనే కంపెనీ నుంచి అబ్స్కాండ్ అయిపోయి వెళ్ళిపోయాను, వాడు నాస్కామ్లో నా కోసం బ్యాడ్ రివ్యూ ఇచ్చాడు అనుకోండి. సో ఫర్దర్గా ఇంకో కంపెనీ నేను జాయిన్ అవుతున్నాను అనుకోండి, ఇంకో వై కంపెనీ న్యూ కంపెనీ అనుకుందాం. ఆ వై అనే కంపెనీ ఇప్పుడు నాస్కామ్లో రివ్యూ చూసాడు అనుకోండి నా ప్రొఫైల్ కోసం. సో అప్పుడు చూసి వాడు బ్యాడ్ ఇంపాక్ట్ వల్ల మనల్ని హైర్ చేసుకోకుండా ఉండొచ్చు కదా. సో అక్కడ మనకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఆ విధంగా చూపించవచ్చు. 100% నాస్కామ్లో రాస్తారా బ్రో అంటే చెప్పలేము, రాయొచ్చు రాయకపోవచ్చు. అలానే న్యూ కంపెనీ నాస్కామ్లో చూస్తారా మన ప్రొఫైల్, అది కూడా చెప్పలేం, చూడొచ్చు చూడకపోవచ్చు. ఓకే, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పాలసీస్ అట్లా అవి ఫాలో అవుతారు, ఇంకా మన లక్. సో అది కూడా ఒక రిస్క్ ఉంది, మన కెరీర్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. కొన్ని కంపెనీస్ అయితే పక్క నాస్కామ్ అట్లా చూడొచ్చు. సో అప్పుడు వాళ్ళు వీడోడ తేడాగాడులాగా ఉన్నాడు క్యాండిడేటు, వీడిని హైర్ చేసుకోకూడదురా బాబు అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. సో అలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇది ఏంది బ్రో మరి అట్లా మనం స్మూత్ రిలీజ్ అవ్వాలి, గుడ్ టైమ్స్తో కంపెనీ నుంచి ఎలా రిలీజ్ అవ్వాలి అంటే ఇందాక చెప్పినట్టు హెచ్ఆర్కి మేనేజర్కి సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా ఏదో ఒక రీజన్ మనం సెట్ చేసుకోవాలి. ఓకే, హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ, హెల్త్ ఇష్యూస్ అని చెప్తే వాళ్ళు మనకి డాక్యుమెంట్స్ అడుగుతారు, మెడికల్ డాక్యుమెంట్స్, అవి మనం సెట్ చేసుకొని. కానీ నిజంగా హెల్త్ ఇష్యూస్ అయితే మనం చెప్పాలి, వాటికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో నీ హెల్త్ ఇష్యూస్ కదా, నువ్వు రెస్ట్ తీసుకో, లేకపోతే ఇలా లీవ్ తీసుకో అనేది ఒకటి వాళ్ళు రెమెడీ చెప్తారు, చెప్పలేము. సో వాళ్ళు మనకి ఉంచాలి, వీడిని వదలకూడదు అంటే వాళ్ళు నోటీస్ పీరియడ్ 3 months సర్వ్ చేయమని చెప్తారు. సో దానికి మనం చెప్పలేము. అలానే ఇందాక చెప్పినట్టు ప్రొబేషన్ పీరియడ్లో ఒక అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పాను కదా, ఆ మేనేజర్ ఇచ్చారు మంచి వాళ్ళు కాబట్టి కన్విన్స్ అయ్యి తను రిలీజ్ ఇచ్చారు. లేదు నువ్వు ప్రొబేషన్లో ఉన్నావు, నువ్వు బాండ్ పీరియడ్ 1 month ఉంది, నువ్వు ఎట్లా రిలీజ్ అవుతావు 6 monthsలో అని చెప్పేసి కఠినంగా ఉంటే ఆ అమ్మాయి ఏం చేయలేదు. ఓకే, సో అట్లా హెచ్ఆర్ అండ్ మేనేజర్ మంచి వాళ్ళు అయ్యి మన రీజన్ కన్విన్స్ అయితే మనకి నార్మల్ స్మూత్ రిలీజ్ ఇచ్చేస్తారు. అబ్స్కాండ్ అవ్వకుండా హ్యాపీగా వేరే కంపెనీలో జాయిన్ అయిపోవచ్చు. వాళ్ళే మనకి ఎక్స్పీరియన్స్ లెటర్, రివ్యూయింగ్ లెటర్ అన్నీ ఇస్తారు. సో అప్పుడు ఏ ఇష్యూస్ ఉండవు. సో మెయిన్ ఇక్కడ మనకి ఏంటి, పాత్రదారులు అంటే హెచ్ఆర్ మేనేజరు, వాళ్ళ చేతిలో ఉంటుంది. అలానే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను బ్రో, గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేశాను.
సో మరి నేను ఇంకా ఇక్కడ సాఫ్ట్వేర్లో మరి నేను వర్క్ చేయాలనుకోవట్లేదు కదా, ఈ నోటీస్ పీరియడ్ గట్ట అవన్నీ నేను సర్వ్ చేయను, ఇంకా ఎందుకు బ్రో నాకు ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా అప్పుడు అబ్స్కాండ్ అవ్వచ్చా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేస్తే ఏంటంటే కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా రిలీజ్ ఇచ్చేస్తాయి. సో టీసీఎస్లో నాకు తెలిసిన ఒక అతను గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేశాడు. గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేశాక జనరల్లీ టీసీఎస్లో కూడా 3 months నోటీస్ పీరియడ్. సో ఇలా క్రాక్ చేశారని చెప్తే రిజైన్ చేస్తే వాళ్ళ మేనేజరు ఎర్లీ రిలీజ్ ఇచ్చేసాడు. ఓకే, 3 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేయక్కర్లేదు అని చెప్పేసి వెంటనే రిలీజ్ ఇచ్చాడు. ఓకే, అలానే ఇంకొన్ని కంపెనీస్ రిలీజ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, అక్కడ కూడా మీకు సిచ్యువేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దేర్ పాలసీస్ అవన్నీ వాళ్ళు ఫాలో అవుతారు. సో రిలీజ్ 100% ఇస్తారా బ్రో గవర్నమెంట్ జాబ్ వస్తే అంటే అలా చెప్పలేం, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఐడియా ఉంటుంది కదా ముందే, మీ రిజల్ట్ వచ్చాక కానీ వీటన్నిటి కానీ అప్పుడే రిజిగ్నేషన్ పెట్టేయండి. మీ జాయినింగ్కి కొంత టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి, గ్యాప్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తారు. వాళ్ళు రిలీజ్ ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలన్నా కూడా మీరు ముందుగానే రిజైన్ చేస్తారు కాబట్టి మీకు ఆ టైం పీరియడ్ అనేది అక్కడ కవర్ అయిపోతుంది. ఓకే, అంటే అప్పుడు మీకు నార్మల్గానే ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ అవన్నీ ఇస్తారు. ఓకే, సో అలా ఎలాంటి ఇష్యూస్ ఉండకుండా స్మూత్ రిలీజ్ అనేది అవుతుంది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మాత్రం అబ్స్కాండ్ అనేది అవ్వకూడదు. అబ్స్కాండ్ అయితే మాత్రం ఫ్యూచర్లో మనకి ఇంపాక్ట్ చూపించవచ్చు, 100% చూపిస్తుంది అని చెప్పలేం. బట్ ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి? సో ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయాము, బెటర్ ప్యాకేజ్ వచ్చింది, ఇంకా ఈ నోటీస్ పీరియడ్ ఇక్కడ సర్వ్ చేయలేము అని చెప్పేసి అబ్స్కాండ్ అయిపోతే సో దాని నెక్స్ట్ కంపెనీ ఆ నాస్కం చూడకపోవచ్చు. సో సెకండ్ కంపెనీ నుంచి మళ్ళీ థర్డ్ కంపెనీకి వెళ్తాం కదా ఫ్యూచర్లో, అప్పుడు మళ్ళీ నాస్కంలో చూడొచ్చు కదా. సో అది మనం 100% ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పలేము. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవాలి? సో గుడ్ టైమ్స్తోనే ఏ కంపెనీ నుంచైనా రిలీజ్ అడగండి. సో కొత్త కంపెనీకి మాకు ఇలా నోటీస్ పీరియడ్ 3 months ఉంది అని చెప్పేసి మీరు ఎక్స్టెండ్ చేయించుకోండి ఆఫర్ లెటర్ని, జాయినింగ్ డేట్ని. సో ఆ విధంగా ఏదో ఒకటి చేయాలి. కానీ మనమైతే మాత్రం అబ్స్కాండ్ అవ్వడం అయితే సజెస్టబుల్ కాదు, మేమైతే సజెస్ట్ చేయము. ఓకే, ఇంకా అది మీ ఫైనల్ డెసిషన్, మీ పర్సనల్ డెసిషను. ఓకే, అబ్స్కాండ్ అయితే ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషను, ఎప్పుడెప్పుడు అబ్స్కాండ్ అయితే ఎలా ఉంటుంది, స్మూత్ రిలీజ్ ఎలా అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ వచ్చిన క్రాక్ చేసిన వాళ్ళు ఎట్లా చూసుకోవాలి. సో ఆ పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. ఓకే, అబ్స్కాండ్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఓకే, మీరైతే కొంచెం రిస్క్ చేసుకుంటున్నట్టే, రిస్క్ తీసుకొని డెసిషన్ తీసుకుంటున్నట్టే అబ్స్కాండ్ అయితే మాత్రం, అదైతే నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇన్ఫోసిస్ నుంచి యాక్సెంచర్కి వెళ్ళిపోయాడు అని చెప్పాను. అంత 1 week ట్రైనింగ్ తీసుకున్నాడు. వాడు ఇంకా రిస్క్ తీసుకున్నాడు, ఎందుకంటే వీడు అగ్రిమెంట్ డీటెయిల్స్, సర్వీస్ అగ్రిమెంట్ గట్రా సబ్మిట్ చేయలేదు, వీడు బ్యాంక్ గట్రా డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా ఏ ఇష్యూస్ రైజ్ చేయలేదు ఇన్ఫోసిస్ వాళ్ళ నుంచి. మైట్ బీ ఇన్ఫోసిస్లో వీడు ఫ్యూచర్లో జాయిన్ చేసుకోకపోవచ్చు, అంతే. అంతకుమించి ఆ విషయానికి ఆ రిస్క్ తీసుకున్నాడు. ఇన్ఫోసిస్ లేకపోయినా పర్వాలేదు, వేరే కంపెనీలో జాయిన్ అవుతానని. ఓకే, నాస్కామ్లో పెట్టకపోవచ్చు వాడి డీటెయిల్స్, ఎందుకంటే 1 week కాబట్టి పెద్ద ఇష్యూ కాదు కాబట్టి. ఓకే, పెట్టడని కూడా చెప్పలేము. సో బట్ వాడు రిస్క్ తీసుకుని వెళ్ళాడు అది. సో వాడికి యాక్సెంచర్ కూడా ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫోసిస్లో పిఎఫ్ అకౌంట్ గట్రా ఏం క్రియేట్ అవ్వలేదు, జనరేట్ అవ్వలేదు, వాడు శాలరీ అకౌంటే సబ్మిట్ చేయలేదు, ఇంకా పిఎఫ్ అకౌంట్ అవి ఇంకేం వస్తాయి కానీ. సో ఇట్లా ఇష్యూస్ ఏం లేవు కాబట్టి వాడు ఆ రిస్క్ తీసుకున్నాడు. సో అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ డెసిషన్. ఓకే, ఫైనల్గా నేను చెప్పేది అయితే మాత్రం అబ్స్కాండ్ అయితే అవ్వద్దు. ఓకే, అబ్స్కాండ్ అయితే కొంచెం ఇంపాక్ట్ అనేది మన ఫ్యూచర్లో చూపించవచ్చు, 100% చూపిస్తుంది అంటే చెప్పలేము. ఓకే, అది మన లక్ అంతే. ఓకే, థ్యాంక్ యూ గైడ్స్, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఐఎమ్ రంజిత్, సైనింగ్ ఆఫ్.